ఎస్తేరు ఇంకా తన భర్త డేవిడ్ కుమ్మరి వాళ్ళు ప్రతిరోజు బంకమట్టి తెచ్చి ఆ మట్టిని బాగుచేసి పాత్రలను కుండలను మలచి వాటిని కాల్చి ఎండబెట్టి ఆ విధంగా తయారైన పాత్రలను రోడ్డు పక్కన పెట్టుకుని అమ్ముకుంటూ వచ్చే రూపాయి డబ్బులతో బ్రతుకు సాగిస్తున్నారు. వాళ్ల కూతురు దీవెన ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. వాళ్ళు చిన్న రేకుల షెడ్లో ఏ వసతులు లేని ఒక మురికివాడలో జీవిస్తున్నారు. ఆ రోజు ఉదయం ఎప్పటిలాగానే డేవిడ్ మట్టి తొక్కుతూ ఉంటే మంచినీళ్ల చెంబు చేతికిస్తూ దీవెన ఇలా అంటుంది. నాన్నా, ప్రతిరోజు నువ్విలా కష్టపడుతూనే ఉంటున్నావు. అమ్మ కూడా చాలా కష్టపడుతుంది. వీధిలో పనులకు కూడా వెళ్తుంది. అయినా మనకి అంతా లోటుగానే ఉంది. యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని అందరూ అంటారు కదా. మరి మనం యేసయ్యనే నమ్ముకున్నాం కదా. అయినా మనకన్నీ కష్టాలే ఉన్నాయి. ఎందుకు నాన్నా? కష్టాలు మనుషులకే కదా తల్లి. మనం దేవునికి ప్రార్థిస్తే కష్టాలన్నింటినీ ఆయనే తొలగిస్తారు. మనం ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో దేవుడిని అడుగుతూనే ఉన్నాం కదా. అయినా ఏ మార్పు లేదు కదా నాన్నా? అలా అనకూడదు తల్లి. దేవుడు తగిన సమయంలో ప్రతి ప్రార్థనకి సమాధానమిస్తారు. తండ్రితో మాట్లాడి లాభం లేదని మనసులో అనుకుని ఇంటి లోపలికి వెళ్తుంది. గదిలో చిన్ని పొయ్యి పైన వంట చేస్తున్న అమ్మ పక్కన తను వెళ్ళి కూర్చొని, ఏం వండుతున్నావమ్మా? మళ్ళీ అన్నం ఇంకా చారేనా? ఈరోజు కూడా కూర లేదా? నేను పనికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మగారిని అడిగి నీకోసం కూర పట్టుకొస్తాలే. నువ్వు ముందు స్నానం చేసి స్కూల్కి తయారవు. మరి నేను పుస్తకాలు పెన్సిళ్ళు కొనాలని అడిగాను కదా. అవి ఎప్పుడు కొంటావు? టీచర్ తీసుకురమ్మని రోజు చెప్తున్నారు. ఈరోజు పట్టుకెళ్ళకపోతే క్లాస్ బయట నిలబెడతానని అన్నారు. నిన్ననే కదా తల్లి ఇంటి అద్దె కట్టాం. ఇంకో 4 రోజులు ఆగాలి. నువ్వేం బాధపడకు. నాన్నని వచ్చి టీచర్తో మాట్లాడమంటానులే. నువ్వెప్పుడు ఇలానే అంటావమ్మా. నీకసలు ఏమీ అర్థం కాదు. అదేమంటే ప్రార్థన చేసుకోమంటావు. ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు వింటాడా? అంటూ దీవెన కంటి నిండా నీళ్లు తెచ్చుకొని అక్కడి నుండి వెళ్తుంది. స్కూల్కి ఇష్టం లేకుండానే తయారయి వెళ్తుంది. తన గుండెల నిండా దుఃఖం. అలా రోడ్డు పక్కగా స్కూల్కి నడుస్తూ వెళ్తుంది. టిఫిన్ బండి దగ్గర జనాలు గుమిగూడి రకరకాల టిఫిన్లు తింటున్నారు. బళ్ల మీద రంగురంగుల పండ్లు, స్వీట్ షాపులు, బేకరీలు దాటుకుంటూ వెళ్తుంటే తన మనసులో తెలియని వేదన కలిగింది. యేసయ్యా, నువ్వు నిజంగా ఉన్నావా? మేము చేసే ప్రార్థన వింటున్నావా? అయినా కూడా మాకెందుకు ఈ కష్టాలు? ఆకాశ సింహాసనముపై ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువు దీవెన మాటలు విని చిన్నగా నవ్వి, చిన్నదానివైనా నీ మనసులో మెదిలిన ప్రశ్న చాలా గొప్పది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆ రోజు రాత్రి భోజనం చేసి కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేసుకుని పడుకుంటారు. కలలో దీవెనని యేసు ప్రభువు ఒక చోటుకి తీసుకుని వెళ్తారు. అక్కడ ఎన్నో అందమైన పాత్రలు తయారు చేయబడి ఉంటాయి. వివిధ రంగులతో, వివిధ రూపాలతో ఆ పాత్రలు ఎంతో అందంగా ఉంటాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ చిన్నారితో ఇలా అంటారు. ఈ పాత్రలు ఎంతో అందంగా ఉన్నాయి కదా దీవెన. వాటిని తయారు చేసిన కుమ్మరిని నేనే. ఇంతలో అక్కడున్న ఒక అందమైన కూజ కళ్ళు తెరచి అక్కడికి వచ్చిన దీవెనతో ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను చాలా అందంగా ఉన్నాను కదా. నీకు తెలుసా, ఒకప్పుడు నేను ఇలా లేను. నేను ఎర్రటి మట్టి ముద్దలా ఉన్నాను. అప్పుడు యేసు ప్రభువు నన్ను పట్టుకొని బల్లపైన పెట్టి బాదుతూ తన పిడికిళ్లతో గుద్దుతూ ఉంటే
నేను వద్దంటూ నన్ను వదిలేయమంటూ గట్టిగా అరిచాను. దానికైనా చిన్నగా నవ్వి ఇంకా అప్పుడే అవ్వలేదు అన్నారు. వెంటనే నన్ను చక్రం పైన పెట్టి గిరగిరా తిప్పుతూనే ఉన్నారు. నేను వద్దు బాబోయ్, నన్ను వదిలేయండి, కళ్ళు తిరుగుతున్నాయంటూ కేకలు పెట్టాను. అయినా వదిలితేగా. మళ్ళీ చిన్నగా నవ్వి ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి నన్ను అటూ ఇటూ పొడుస్తూ అటూ ఇటూ వంచుతూ నాకు ఈ ఆకారాన్ని ఇచ్చారు. అప్పుడు చక్రం ఆగింది. హమ్మయ్యా అని ఊపిరి తీసుకుని కళ్ళు మెల్లగా తెరిచాను. వెంటనే నన్ను పొయ్యిలో వేడి వేడి మంటల్లో పెట్టారు. అవునా? మరి నీకు భయం వేయలేదా? నాకు సహాయం చేయండి, నన్ను బయటకు తీయండి అని గట్టిగా అరిచాను. ఇంకా కొంచెం సేపైనా ఉంటే నేను ఆ మంటను అస్సలు తట్టుకోలేకపోయేదాన్ని. సరిగ్గా అప్పుడే పొయ్యి నుండి నన్ను బయటకు తీశారు. కాస్త చల్లబడ్డాను. హమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా బాగుంది అని అనుకుంటూనే ఉన్నాను. అంతలోనే నాకు ఒంటి నిండా రంగు పూశారు. ఆ వాసన, ఆ మంట చాలా భరించలేకపోయాను. దయచేసి నన్ను వదిలేయండి అంటూ ఏడ్చాను. కానీ నా కుమ్మరి తల ఊపుతూ ఇంకా పూర్తవలేదని అన్నారు. నీ మాటలు వింటుంటే నాకు ఏడుపొస్తుంది. ఇంకా అప్పుడే ఏమైంది? నన్ను మళ్ళీ తీసుకెళ్ళి పొయ్యిలో మొదటిసారి కన్నా ఎక్కువ వేడి ఉన్న మంటల్లో పెట్టారు. ఈసారి నేను ఆ వేడి తట్టుకోలేక చచ్చిపోతాననుకున్నాను. నేను బ్రతిమిలాడాను, వేడుకున్నాను, అరిచాను, ఏడ్చాను. నా వల్ల కాదు, నేను ఇది చేయలేననుకున్నాను. ఇక అంతా అయిపోయిందనుకున్నాను. అప్పుడే నన్ను బయటకు తీసి షెల్ఫ్లో పెట్టారు. మెల్లగా అంతా ప్రశాంతంగా చల్లగా మారింది. నేను చాలాసేపు అక్కడే ఎదురు చూస్తూ తరువాత ఇంకేం చేస్తారా అని అనుకుంటూ ఉన్నాను. దీవెనా, ఆ తరువాత ఏం జరిగిందో నేను చెప్పనా? తనని ఒక అద్దం ముందు నిలబెట్టాను. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావో అన్నాను. అప్పుడు నేను నిజంగా నమ్మలేకపోయాను. అది నేను కాదు. ఏంటి, ఇది నేనేనా? ఇది ఇంత అందంగా ఉంది. నేను చాలా అందంగా ఉన్నాను అని మురిసిపోయాను. నువ్విది గుర్తుపెట్టుకో. నాకు తెలుసు, నేను నిన్ను బల్లకేసి బాదినప్పుడు, నిన్ను తట్టినప్పుడు నీకు చాలా నొప్పొచ్చింది. కానీ ఒకవేళ నిన్ను అలా వదిలేస్తే నువ్వు ఎండిపోతావు. నిన్ను చక్రం పైన తిప్పినప్పుడు నీకు కళ్ళు తిరిగాయి. కానీ నేను మధ్యలో ఆపేస్తే నీ రూపమంతా చెడిపోయేది. నిన్ను పొయ్యిలో ఉంచినప్పుడు ఆ వేడి నువ్వు తట్టుకోలేకపోయావు. కానీ ఒకవేళ నేను ఆలస్యం చేస్తే నీ ఒళ్ళంతా పగుళ్ళు వచ్చేవి. నీకు రంగు పూసేటప్పుడు ఆ వాసన, ఆ మంట నువ్వు తట్టుకోలేకపోయావు. కానీ నేను అలా చేయకపోతే నువ్వెప్పటికీ గట్టిపడలేవు. అంతేకాదు, నీ జీవితం రంగులమయమయ్యేదీ కాదు. నిన్ను మళ్ళీ రెండోసారి మంటల్లో పెట్టకపోయుంటే నీకు ఎక్కువ కాలం బ్రతికే అవకాశమూ దక్కేది కాదు. ఎందుకంటే నువ్వంతలా గట్టిపడేదానివి కాదు. ఇప్పుడు నువ్వు పూర్తిగా మంచి పాత్రగా తయారు చేయబడ్డావు. నువ్వు మట్టి ముద్దగా ఉన్నప్పుడే నా తలంపులో నువ్వు ఈ రూపంలోకి మార్చబడాలి అని ఆశపడ్డాను అంటూ యేసుక్రీస్తు ప్రభువు నవ్వుతూ దీవెన వైపు చూస్తారు. దీవెన సంతోషంగా యేసయ్యని హత్తుకుంటుంది. తనకి మెలకువ వచ్చి చూస్తుంది. అప్పటికే ఉదయం అయింది. తన తల్లిదండ్రులు ఎప్పటిలాగానే వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దీవెన తన తండ్రి దగ్గరకు వెళ్ళి తనకి వచ్చిన కల గురించి చెప్తుంది. చెప్పాను కదా తల్లి, ఆయన ఎప్పుడు ఎవరిని ఏ అనుభవాల్లో నడిపించాలో ఆ అనుభవాల్లో నడిపిస్తారు. మనకి కలిగి ఉన్న దాంట్లో మనం నమ్మకంగా ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వేడుకుంటే ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక మనల్ని ఆదరించి వృద్ధిలోనికి నడిపిస్తారు. అవును నాన్న, నిన్న మా టీచర్ చెప్తుంటే విన్నాను.
ఒక ప్రాంతంలో ఆహారం లేక మట్టిని తింటున్నారట. నాకప్పుడు అనిపించింది, దేవుడు నాకు ఆహారం ఇస్తున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు, నన్ను చదివిస్తున్నారు కూడా. యేసయ్య ఎంత మంచివారో కదా. నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అన్నం లేని వారికి, అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేస్తాను. తల్లి దీవెనా, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి నీకు కావలసిన పుస్తకాలు కొనుక్కో. నిన్నే అమ్మగారు ఈస్టర్ పండక్కి ఏమైనా కొనుక్కోమని 1000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు నీకిష్టమైన బూరెలు కూడా వండి పెడతానులే. సరే అమ్మా, నేను త్వరగా తయారయ్యి స్కూల్కి వెళ్తాను. యేసయ్యకి మనకి ఎప్పుడు ఏది అవసరమో అన్నీ తెలుసు. మనం ఆయనకి ప్రార్థన చేసి ఆయన ఇచ్చే సమయం వరకు వేచి ఉండటమే. పోయిన వారం చర్చిలో కూడా ఇదే చెప్పారు. ఆ రోజు రాత్రి అందరూ ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు డేవిడ్ దేవుని వాక్యం చదువుతూ, యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము.